ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన తర్వాత భారతీయ జనతా పార్టీలో అంటే కాంగ్రెస్‌కి రాజీనామా చేశారు. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్‌లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన ఇప్పుడు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర మంత్రిగా చేస్తున్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. టఫ్ ఫైటే ఇవ్వడానికే అక్కడ సీరియస్. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి. కాబట్టి ఒక పక్కన రెడ్డి సామాజిక వర్గం, ఒక పక్కన బలిజ సామాజిక వర్గం, ప్లస్ ఆ ఏరియాలో సొంతది. ఒక రకంగా చెప్పాలంటే పెద్దిరెడ్డి కుటుంబం వెర్సెస్ నల్లారి కుటుంబం అన్నటువంటి స్టేజ్‌లోకి అక్కడ పోరాటాన్ని తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఒక సంచలన ఆరోపణ చేశారు పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తూ. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్‌లో రాత్రి 11 గంటలకి డీసీసీ అధ్యక్షుడిగా చేయమంటూ పెద్దిరెడ్డి నా కాళ్ళు పట్టుకున్నాడు. నా కాళ్ళు పట్టుకుని అడిగావని నేను కాణిపాకం తరిగొండ గుడిలో ప్రమాణానికి సిద్ధం, నువ్వు సిద్ధమా అంటూ పెద్దిరెడ్డికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. తద్వారా ఎలక్షన్స్ని ఒక్కసారిగా వేడికిచ్చారు. ఎందుకంటే పెద్దిరెడ్డి అంటే ఎవరి దగ్గర తల వంచని వాడు అనేటువంటి పేరుకి రివర్స్లో చెప్పుకొచ్చారు.